అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని రోజులైంది గురు ఇలాంటి చేపల కూర తిని. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో నెల్లూరు స్పెషల్ చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం అప్పుడే పట్టిన సముద్ర చేపలను అయితే తెచ్చి నీట్ గా అయితే క్లీన్ చేసి అయితే ముక్కలు చేసి అయితే పెట్టుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఉల్లిపాయలు, టమాటాలు, మామిడికాయ ముక్కలను అయితే నీట్ గా కట్ చేసి అయితే ఉంచుకోవాలి. వెంటనే స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో కొంచెం నూనె పోసి తగినంత తిరుమత కింద చేసి కట్ చేసుకున్న టమాటో, ఆనియన్స్ అయితే దాంట్లో అయితే వేసుకుని కాసేపు అయితే వేయించాలి. సో అవన్నీ అలా వేగుతున్నాగానే సరిపడినంత ఉప్పు, కారం అయితే వేసుకుని దాంట్లోకి అయితే చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. ఇక ఆ చారు కొత్త కొత్తలు ఆడుతున్నప్పుడు ముందుగా కట్ చేసుకున్న చేప ముక్కలను అయితే దాంట్లో అయితే వేసుకోవాలి. ఇక అంతేనండి, ఒక 10-20 మినిట్స్ అలా వదిలేసి మంచిగా ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీర, ఎల్లుల్లిపాయలు వేసి మంచిగా అయితే కలిపేసుకోవాలి. అండ్ లాస్ట్ లో కలిపేటప్పుడు ఎట్టి పరిస్థితిలో గరిట అయితే పెట్టకండి, ఎందుకంటే ముక్కలు అయితే ఇరిగిపోతుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అలాగైతే తిప్పుకోవాలి. ఇక ఫైనల్లీ నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వేడి అన్నంలో ఆ చారు అయితే పోసుకొని మంచిగా ముక్కలు వేసుకొని అయితే కలుపుకొని తినేయడమే. ఈ కూర అయితే కథక్కని కుదిరింది, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఎప్పుడు మా ఇంట్లో చేపల కూర చేసినా నాకు మా చెల్లికి అయితే పెద్ద యుద్ధమే జరుగుతుంది ఈ తలపీస్ కోసం. అంత ఇష్టం తలపీస్ అంటే. సో మీకు ఏ పీస్ అంటే ఇష్టం కమెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ నెల్లూరు ఫ్రెండ్ కి అయితే షేర్ చేయండి, ఎప్పుడు వాళ్ళ ఇంటికి పిలుస్తున్నాడు. ఇగుంటా, బాయ్ బాయ్.